హలో, ఈ వీడియోలో మనం పాకిస్తాన్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏమిటి, దీని మీద ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే, ఈ మధ్య ఒక 2 రోజుల క్రితం పాకిస్తాన్ ప్రధానమంత్రి శ్రీ షరీఫ్ గారు పాకిస్తాన్ మంత్రులతోని అక్కడ అధికారులతోని మాట్లాడుతూ పాకిస్తాన్ చాలా తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకుల మధ్య ఉంది. ప్రతిరోజు మనకి అప్పు చేయకపోతే రోజులు గడిచే పరిస్థితి లేకుండా పోయింది. మనకి స్నేహపూర్వకంగా ఉన్న దేశాలతో దగ్గరికి కూడా మనం అప్పు కోసం వెళ్తుంటే వాళ్ళు చాలా విపరీతమైన కండిషన్లు పెట్టడం జరుగుతుంది. దీంతో నేను నాతో పాటు సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ మునీర్ గారు చాలా దేశాలని ఎవరికి తెలియకుండా రహస్యంగా పర్యటించి అప్పుల కోసం తల వంచుకొని అడగడం జరుగుతుంది. కాకపోతే కొంతమంది మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధమైన కండిషన్లు కూడా పెడుతున్నారు. వాటన్నిటినీ ఒప్పుకొని ఈరోజు పాకిస్తాన్ ప్రభుత్వం అనేది నడుపుతున్నాము. కాబట్టి భవిష్యత్తులోని మనం ఈ ఆర్థిక వనరులను పెంచుకోకపోతే చాలా తీవ్రమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పాకిస్తాన్ ప్రజలకి ఏమైనా సహాయ సహకారాలు చేయడానికి ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది పడుతుందేమో కానీ పాకిస్తాన్ సైన్యానికి అక్కడ వారు పెంచి పోషిస్తున్న కొన్ని ఉగ్రవాద సంస్థలుగా మాత్రం చాలా దండిగా నిధులు విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ పాకిస్తాన్ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు పాకిస్తాన్ ప్రభుత్వం చాలా వరకు అక్కడ ఉన్న గనుల్ని, అదేవిధంగా పోర్టుల్ని, వీటన్నిటిని అమెరికాకి, చైనాకి తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధపడుతుంది తప్ప ఈ ఉగ్రవాదులకి ఇచ్చే నిధుల్ని ఆపడానికి మాత్రం వాళ్ళు సిద్ధపడడం లేదు. దీనితో పాకిస్తాన్ ప్రభుత్వం మీదలోనే చాలా వరకు ప్రజల్లో వ్యతిరేక భావం అనేది పెరిగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బెలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అదేవిధంగా సింధు, ఈ రాష్ట్రాలన్నింటిలో ప్రజల్లో ఒక విధమైన అలజడి అనేది పెరిగిపోవడం జరుగుతుంది. ఈరోజు పాకిస్తాన్ అంతర్గతంగా చాలా సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న, ఎంతసేపు భారతం మీద ఏ విధమైన శత్రుత్వం పెంచుకోవాలి, ప్రజల్లో ఏ విధమైన భావోద్వేగాలను రెచ్చగొట్టాలి, ఈ టెర్రరిస్టులకి ఎలాగ ఫండ్స్ అందజేయాలి, టెర్రరిస్టుని ఎలా భారతదేశం మీద పంపించాలి, ఈ విధమైన ఆలోచనలు చేస్తుంది తప్ప ఆర్థికంగా ఎలా బలపడాలి, పాకిస్తాన్ ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, ఈ విధమైన ఆలోచనలు పాక్ పాలకులు చేయకపోవడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇంత ఆర్థిక ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు కూడా ఈరోజు పాకిస్తాన్ భారత్ మీద శత్రుత్వాన్ని ఏమాత్రం తగ్గించుకోవటం లేదు. వాళ్ళ ఆయుధాలకి, వాళ్ళ సైన్యాన్ని పోషించడం కోసం, ఇక్కడ ఈ ఉగ్రవాదుల్ని నిధులు సమకూర్చడం కోసం, వీటి కోసమే వాళ్ళకు వస్తున్న రెవెన్యూ అంతా ఉపయోగపడుతుంది తప్ప అక్కడ ప్రజలను అభివృద్ధి పరచడానికి, మౌలిక వసతులను పెంచడానికి, అక్కడ విద్యా వైద్య వ్యవస్థల్ని బాగు చేయడానికి, ఇటువంటి వాటికి వాళ్ళ దగ్గర ఏమాత్రం నిధులు మిగలటం లేదు. ఈరోజు IMF నుంచి, అదేవిధంగా చైనా నుంచి, అమెరికా నుంచి, సౌదీ అరేబియా నుంచి, వాళ్ళకి దగ్గర మిత్రత్వ దేశాలన్నిటి నుంచి వాళ్ళు తీవ్రంగా అప్పులు చేయడం జరుగుతుంది. కాకపోతే ఎంత మిత్ర దేశమైనా సరే తమ్ముడే పేకాట అనే పద్ధతిలో వాటి మిత్ర దేశాలు కూడా చాలా వరకు భారీగా కండిషన్స్ పెట్టి మాత్రమే వాళ్ళకి అప్పులు ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఈరోజు నేను తల వంచుకొని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇక్కడైనా సరే వాళ్ళు పాకిస్తాన్ దేశాన్ని, ప్రజల్ని ఎలా అభివృద్ధి చెందించాలి అనే దాని మీద దృష్టి పెడతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.